హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ బ్రో. సో గుజరాత్ టైటన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ఈరోజు తలబడి ఉన్నాయి. ముందుగా ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి, ఏది ప్లస్ ఏది మైనస్, ఒకసారి ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈచ్ టీం నుంచి ప్లేయింగ్ 12 గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం జీటీ గురించి మాట్లాడితే ఫస్ట్ 2 సీజన్స్లో అదరకొట్టింది అని చెప్పొచ్చు. అయితే లాస్ట్ సీజన్లో మాత్రం కొంచెం తడబడుతూనే నడిచింది అని చెప్పాలి. దానికి తోడు కంపల్సరీ గెలవాలి అనుకున్న 2 మ్యాచెస్లో వర్షం కారణంగా ఆగిపోవడం జరిగింది. మొత్తం మీద 14 మ్యాచ్ల్లో కేవలం 5 మ్యాచ్లు గెలిచి 8వ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో జీటీ ఎవరిని రిటైన్ చేసిందో ఒక లుక్ వేద్దాం. శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్, తివాటియా, సాయి సుదర్శన్, అలాగే కొనుగోలు చేసిన కీ ప్లేయర్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఈ కీ ప్లేయర్స్ని మనం ఒకసారి చూస్తే కనుక న్యూజిలాండ్ సెన్సేషన్ గ్లెన్ ఫిలిప్స్, సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ రబాడా, అలాగే ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్, అలాగే మాజీ ఆర్సీబీ సూపర్ స్టార్ మహమ్మద్ సిరాజ్. వీరితో పాటే ప్రసిద్ధ్ కృష్ణాని ఏకంగా 9.5 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే మరి ఇంకొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పేస్ బౌలర్ కోట్జీ, అలాగే మహిపాల్ లాంబ్రోర్, వెస్టిండీస్ రూదర్ఫోర్డ్, ఇంకా ఈ లిస్ట్లో కొంతమంది ఉన్నారు. మీరు ఈ పిక్లో చూడొచ్చు. అయితే లిస్ట్లో ఎవరు ప్లేయింగ్ 11లో ఉండబోతున్నారో వారి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఈసారి వీళ్ళ టాప్ ఆర్డర్ దాదాపు ఇదే ఫిక్స్ అని చెప్పొచ్చు. ఓపెనింగ్ గిల్, అలాగే తనతో పాటు ఓపెనర్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బట్లర్, తర్వాత వన్ డౌన్లో సాయి సుదర్శన్ వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో మనం షారుఖ్ ఖాన్, ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మహిపాల్ లోమ్రర్, తర్వాత గ్లెన్ ఫిలిప్స్, అలాగే తివాటియాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే కనుక రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఈ 12 మందిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ రబడాకి తోడుగా మరో ఫారెన్ ప్లేయర్ని ఆడించాలి అనుకుంటే కనుక గ్లెన్ ఫిలిప్స్ బదులు కోట్జీని తీసుకునే అవకాశం ఉంది. కానీ మ్యాక్స్ నేనైతే ఆ పైన చెప్పింది ఏదైతే ఉందో అదే ఫిక్స్ అనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి జీటీని చూస్తే మంచి బ్యాలెన్స్డ్ టీమ్గా కనిపిస్తుంది అని చెప్పాలి. అటు టాప్ ఆర్డర్ కానీ ఇటు మిడిల్ ఆర్డర్ కానీ బ్యాటింగ్లో డెప్త్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది కంప్లీట్ టీమ్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఒకసారి ఇప్పుడు పంజాబ్ను చూస్తే గత 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ లేని వన్ ఆఫ్ ది టీమ్. కానీ ఇప్పుడు చూస్తే ద ఫేస్ ఆఫ్ పంజాబ్ ఈస్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ కప్ విన్నింగ్ కెప్టెన్గా ఇప్పుడు బరిలోకి దిగబోతున్నాడు. మరోపక్క ప్లేయర్గా కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్కి కప్పు తెచ్చి పెట్టడమే కాకుండా 2020లో ఢిల్లీని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. అయితే శ్రేయస్ పై పంజాబ్ చాలా ఆశలు పెట్టుకుంది అని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఒకసారి టీం గురించి మాట్లాడితే ముందుగా వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కేవలం 2 మాత్రమే. ఒకరు ప్రేమ్ సిమ్రాన్ సింగ్, అలాగే శశాంక్ సింగ్. ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న ఫ్రాంచైజీగా ఆక్షన్కి వెళ్ళిన పంజాబ్ కొన్ని భారీ కొనుగోలు చేసింది. 26.5 కోట్లతో ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కొనగా స్టార్ బౌలర్స్ హర్షదీప్, అలాగే ఐపీఎల్స్ బెస్ట్ బౌలర్ చాహల్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్వెల్, స్టైనిస్, నెహాల్ వధేరా, జాష్ ఇంగ్లీష్, ఫెరుక్సన్, మార్కో జాన్సన్, ఇలా కొత్త స్టార్స్ని తన లిస్టులోకి చేర్చుకుంది. అయితే టీం ఓకే బాగుంది అనిపించినప్పటికీ కంపారిటివ్లీ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ మీద పంజాబ్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే స్టైనిస్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వారితో వచ్చిన మెయిన్ ప్రాబ్లం కన్సిస్టెన్సీ. సో శ్రేయస్ రూపంలో ఒక క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ తన బ్యాటింగ్తో పాటు ప్రేమ్ సిమ్రాన్ సింగ్, అలాగే ప్రియాంష్ ఆర్యా బ్యాటింగ్ ఎంతో కీలకం కానుంది. ఇప్పుడు ఎవరు ఫైనల్ 12లో ఉండబోతున్నారో చూస్తే కనుక నాకు అనిపిస్తుంది ఓపెనర్గా ప్రేమ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టైనెస్, గ్లెన్ మెక్స్వెల్, శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, ఫెరుక్సన్, హర్షదీప్ సింగ్, అలాగే చాహల్. మొత్తం మీద హెడ్ టు హెడ్ ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలబడగా జీటీ 3 సార్లు, పంజాబ్ 2 సార్లు గెలిచింది. ఓవరాల్గా ఎవరికి ఎడ్జ్ ఉందని చూస్తే నాకైతే ఆన్ పేపర్ ఆర్ స్ట్రెంత్ కానీ జీటీకి లిటిల్ ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మ్యాచ్లు తిప్పే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ జీటీలో ఉన్నారు. అయితే ఇక్కడ పంజాబ్ను కూడా తక్కువ చేయడానికి లేదు. శ్రేయస్ కెప్టెన్సీ కీ రోల్ ప్లే చేస్తుంది అనిపిస్తుంది. అలాగే నిన్న మనం అశోక్ శర్మ బ్యాటింగ్ చూసాం. గతంలో కూడా పంజాబ్కి చాలా కీ ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఆర్డర్లో అలాంటి ప్లేయర్స్ ఇప్పుడు పంజాబ్లో ఉన్నారు. శశాంక్ సింగ్, అలాగే నెహాల్ వధేరా, మరోపక్క తివాటియా,
అలాగే రషీద్ ఖాన్ కూడా కొన్ని మిరాకిల్స్ చేసి టీంని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఇట్స్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ స్కిల్ఫుల్ ప్లేయర్స్ రాదర్ దన్ హిట్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక లాస్ట్లీ ఇట్స్ ఎ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అండ్ స్పిన్నర్స్ కి అంతగా యూజర్ ఫ్రెండ్లీ పిచ్ అయితే కాదు. సో మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మోజీ ప్రో. థ్యాంక్ యూ.